తెలంగాణ ఎంపీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. రాష్ట్రంలోనే అతిపెద్ద లోక్సభ నియోజకవర్గంగా మల్కాజ్గిరి ఉంది. 2019 జనాభా లెక్కల ప్రకారం మల్కాజ్గిరి లోక్సభ పరిధిలో 31 లక్షలకు పైగా ఓట్లు ఉన్నాయి. మల్కాజ్గిరి లోక్సభ పరిధిలో మల్కాజ్గిరి, మేడ్చల్, కుత్బుల్లాపూర్, కుకట్పల్లి, ఉప్పల్, ఎల్బీ నగర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ లోక్సభ నియోజకవర్గం 2008లో ఏర్పడగా తొలి ఎన్నికలు 2008లో ఏర్పడింది. 3 సార్లు మల్కాజ్గిరి అంటే 2009, 2014, 2019 ఎన్నికలు జరిగాయి. తొలిసారి కాంగ్రెస్, రెండోసారి టీడీపీ, మూడోసారి కాంగ్రెస్ ఈ స్థానాన్ని దక్కించుకున్నాయి. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో చూస్తే మల్కాజ్గిరి పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. 7 నియోజకవర్గాల్లో కలిపి బీఆర్ఎస్కు మొత్తం 9.34 లక్షల ఓట్లు వచ్చాయి. అన్ని పార్టీల కంటే దాదాపు 3.5 లక్షల మెజార్టీ బీఆర్ఎస్కు ఉంది. అయితే 2018 ఎన్నికల్లో సైతం మెజార్టీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ఏ గెలిచింది. ఒక్క ఎల్బీ నగర్ మినహాయించి మిగతా 6 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే గెలిచారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్కు దాదాపు 8.3 లక్షల ఓట్లు రాగా సుమారు 3.20 లక్షల ఓట్ల మెజారిటీ ఉంది. కానీ 2019 ఎన్నికలు వచ్చేసరికి అనూహ్యంగా కాంగ్రెస్ 10,000 మెజార్టీతో గెలుపొందింది. ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి అక్కడి నుంచి విజయం సాధించారు. ఈసారి ఈ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని అన్ని పార్టీలు ప్రతివ్యూహాలు పన్నుతున్నాయి. బీజేపీ నుంచి బలమైన అభ్యర్థి ఈటెల రాజేందర్ బరిలో నిలుస్తున్నారు. బీఆర్ఎస్ కూడా బలమైన అభ్యర్థి షంబీపూర్ రాజు పేరును ప్రకటించింది. తొలుత మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేయాలని భావించినా మల్లారెడ్డి కాలేజీలో కూల్చివేతలు, తదనంతరం పరిణామాల తరువాత పోటీ నుంచి మల్లారెడ్డి తప్పుకోవడంతో బీఆర్ఎస్ షంబీపూర్ రాజు వైపు మొగ్గు చూపారు. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన మెజారిటీతో సులభంగా గట్టు ఎక్కాలని బీఆర్ఎస్ వ్యూహాలు పన్నుతోంది. ఉద్యమ నాయకుడు కావడం, ఆర్థికంగా షంబీపూర్ రాజు బలంగా ఉండటంతో గట్టి పోటీ ఇస్తారని భావిస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు కష్టపడి పనిచేస్తే ఇక్కడ గెలవడం సులభమేనని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు బీజేపీ ఈసారి మల్కాజ్గిరిలో ఎలాగైనా మాటు వేయాలని బీజేపీ చూస్తోంది. దేశవ్యాప్తంగా మోడీ గాలి వీస్తుందని అన్ని సర్వేలు చెబుతున్నాయి. దీంతో మరోసారి మోడీ ప్రధాని అవుతారని అందరూ భావిస్తున్నారు. ఇదే తమకు అనుకూలిస్తుందని బీజేపీ కూడా భావిస్తుంది. ఈటెల రాజేందర్కు కూడా మల్కాజ్గిరి నుంచి మంచి సంబంధాలున్నాయి. బీఆర్ఎస్లో నెంబర్ 2 స్థానంలో ఉన్న ఈటెల తరువాత కేసీఆర్తో విభేదించి పార్టీని వీడారు. కేసీఆర్ని ఎదుర్కొని హుజూరాబాద్లో గెలవడం ఈటెలకు అనుకూలించే అంశాలు. ఆర్థికంగా బలంగా ఉండడం, తెలంగాణ ఉద్యమకారుడు కావడం ఈటెలకు కలిసొచ్చే మరో అంశం. దీంతో ఈసారి ఇక్కడ ఎలాగైనా పాగా వేయాలని బీజేపీ ప్రణాళికలు వేస్తోంది. ఇక రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఉత్సాహంగా ఉన్న కాంగ్రెస్ ఈసారి కూడా మల్కాజ్గిరిలో గెలవాలని ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే మల్కాజ్గిరిలో 2 సార్లు కాంగ్రెస్ పార్టీనే గెలిచిందని, ఈసారి కూడా తమకే అనుకూల పరిస్థితి ఉంటుందని భావిస్తున్నారు. అధికారంలో ఉండడంతో కాంగ్రెస్కు అనుకూలించే అంశం. స్వయంగా సీఎం రేవంతే మొన్నటి వరకు ఎంపీగా ఉండటంతో నియోజకవర్గంపై కూడా ఆయనకు పట్టు ఉంది. రాష్ట్రంలో మెజార్టీ సీట్లలో గెలిచి రాహుల్ను ప్రధాని చేయాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలోనే అతిపెద్ద నియోజకవర్గమైన మల్కాజ్గిరి నియోజకవర్గంపై జెండా పాతాలని కాంగ్రెస్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.